యానాం శివారు సావిత్రి నగర్లో నిత్య పెళ్లికొడుకు భాగోతం వెలుగు చూసింది. సంగాడి రమేష్ అనే వ్యక్తి ఆడవారికి వల విసిరి వారి జీవితాలతో ఆటలాడుతున్నాడు. అమాయక ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడని రమేష్ చేతులతో మోసపోయిన బాధితులు విలపిస్తున్నారు. ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకుని 5వ పెళ్లికి సిద్ధమవుతున్నాడని గిరియాంపేటకు చెందిన శీలం సాయి ఆరోపిస్తుంది. పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయింది. నిత్య పెళ్లి కొడుకును కఠినంగా శిక్షించాలని, మరో ఆడపిల్లలకు ఇట్లాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. రమేష్ తల్లిదండ్రులు అతనికే సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చిన అమ్మాయిల్ని కోడలుగా ఇంట్లో పెట్టుకుంటున్నారంటూ బాధితురాలు వాపోతుంది. సాత్నారానికి చెందిన సంగడి రమేష్, సాత్నారానికి చెందిన కుర్రాడు. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము సార్. 2016లోని యానం స్టేషన్ ద్వారా గుళ్ళో కట్టించడానికి నేను పెళ్లి చేసుకున్నాను. నాకు 2 పిల్లలు పుట్టారు సార్. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నన్ను నా పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి తన ఇష్టానుసారంగా ఒకరి తర్వాత ఒకరిని మ్యారేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్. నాకు నా పిల్లలకి ఏ ఆధారం లేకపోకుండా దిక్కులేనిలాగా రోడ్డును పడేసేసి అప్పుడు వేరే మ్యారేజ్ చేసుకుని వాళ్ళతో ఉంటున్నాడు సార్. ఇది ఎంతవరకు నాకు నా పిల్లలకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నాతో ఉంటూనే నన్ను అద్దెంట్లో పెట్టేసేసి 3వ ఆమెని చల్లంగిపేటకి చెందిన ఇది 3వ ఆమెని మ్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయాడు సార్. నన్ను నా పిల్లల్ని వదిలేసి ఇది హైదరాబాద్ లో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెట్టుకున్నారు. మా